జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకం కొన్ని చోట్ల చిచ్చు రాజేసింది. మంత్రులు సిఫార్సు చేసిన వారికి బదులు ఇతర నేతలకు పదవులు ఇవ్వడంపై రగడ జరుగుతోంది. తన వ్యతిరేక వర్గానికి పోస్టు దక్కకుండా ఆ మంత్రి చేసిన ప్రయత్నం విఫలమవడంతో తలపట్టుకునే పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ బలంగా ఉన్న ఆ జిల్లాల్లో గ్రూపుల గోలతో డీసీసీ అధ్యక్ష పీఠం వ్యవహారం ఏ మలుపు తిరగబోతోంది. నియమించిన 4 రోజులకే డీసీసీ అధ్యక్షుడిని తొలగించాలని ఆ మంత్రి పట్టుబట్టడానికి కారణమేంటి? హస్తం పార్టీ జిల్లా ప్రెసిడెంట్పై కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేయడాన్ని ఏ కోణంలో చూడాలి? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పంచాయతీ జరుగుతోంది? ఎవరా మంత్రి? డీసీసీ అధ్యక్షుడెవరు? ఏంటి వారిద్దరి వ్యవహారం? నల్గొండ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడి నియామకం రచ్చరాచేసింది. బీసీ నాయకుడు పొన్నా కైలేష్ నేతకు పదవి ఇచ్చింది ఏఐసీసీ. దీంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పోస్టు ఆశించిన నల్గొండ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి ఆశాభంగం ఎదురైంది. ఈ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు. పదవి దక్కలేదన్న అసహనంతో పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కులం మాత్రమే తనకు అడ్డు వచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి వర్గం కానందునే అవకాశం దక్కలేదన్నది గుమ్మల వాదన. డీసీసీ అధ్యక్ష పదవి రాకున్నా తనకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇవ్వాలన్న డిమాండ్ను లేవనెత్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తలుచుకుంటే 24 గంటల్లో పోస్టు ఇప్పించగలరన్న గుమ్మల మోహన్ రెడ్డి మాట కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరుకున పడినట్టు అయింది. మంత్రి అనుచరుడికి పదవి ఇప్పించుకోలేకపోయారన్న ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే పదవి దక్కలేదన్న వాదన ఉంది. అయితే డీసీసీ అధ్యక్ష పదవి అటుంచితే ఆర్టీసీ చైర్మన్ పోస్టుపై ఆశ పెట్టుకున్న మోహన్ రెడ్డికి ఆ పదవిని ఇప్పించడం ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇక నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పొన్నా కైలేష్ నేతపై మంత్రి కోమటిరెడ్డి దృష్టి పెట్టారు. ఈ పదవి ఆశించి భంగపడిన వారిలో నెలకొన్న అసంతృప్తి జ్వాలలను చల్లార్చేందుకు ఈ మినిస్టర్ వ్యవహరించిన తీరు కలకలం సృష్టించింది. పొన్నా కైలేష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుని డీసీసీ అధ్యక్ష పదవి నుంచి వెంటనే తొలగించాలన్న డిమాండ్ను లేవనెత్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కైలేష్ నేత స్థానంలో మరొకరికి డీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయటం రాజకీయ రచ్చకు కారణమైంది. పొన్నా కైలేష్ నేత అకారణంగా తనతో పాటు కుటుంబ సభ్యులను పరుష పదజాలంతో మీడియా ముందు దూషించారని లెటర్లో ప్రస్తావించారు. కైలేష్ తిట్ల దండకం సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో తమ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేసిందని నల్గొండ ఎస్పీకి రాసిన మరో లేఖతో ఫిర్యాదు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనను తన కుటుంబాన్ని దూషించిన పొన్నా కైలేష్ నేతపై తక్షణమే కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేయటం చర్చనీయాంశంగా మారింది. 3 ఏళ్ల క్రితం జరిగిన ఘటన మళ్లీ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి దాని ఆధారంగా మంత్రి కోమటిరెడ్డి సీఎంతో పాటు జిల్లా ఎస్పీకి లేఖలతో ఫిర్యాదు చేయటం కలకలం సృష్టించింది. మంత్రి హోదాలో ఉండి పాత ఘటనలను తెరపైకి తెచ్చి ఫిర్యాదు చేయటం ఏంటన్నది హస్తం పార్టీ నేతల చర్చ. అయితే జరిగిన ఘటనపై కైలాష్ నేత అప్పట్లోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఇటీవల మంత్రిని కలిసేందుకు వెళ్లిన కైలాష్ నేత గతంలో జరిగిన ఘటనకు విచారం వ్యక్తం చేసినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టించుకోలేదని వినిపిస్తోంది. మంత్రి తీరు చూస్తే ఉరుమురిమి మంగళం మీద పడినట్టు ఉందని కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ పొన్నా కైలేష్ నేతపై కోపంతో ఉంటే మినిస్టర్ సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కైలేష్ నేతను పెద్ద మనసుతో దగ్గరకు తీసుకోవటం అందరినీ ఆలోచనలోకి నెట్టింది. అన్నదమ్ములైనా రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. తాను వ్యతిరేకిస్తున్న డీసీసీ అధ్యక్షుడిని తమ్ముడు రాజగోపాల్ రెడ్డి దగ్గరకు తీసుకోవటం అన్న వెంకటరెడ్డికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఉండు మీద కారం చల్లినట్టు అయింది. మొత్తానికి నల్గొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇరుకున పెట్టేసింది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మంత్రి ప్రాబల్యం తగ్గిందనడానికి డీసీసీ అధ్యక్షుడి నియామకమే నిదర్శనమన్న వాదనలు ఉన్నాయి. డీసీసీ అధ్యక్షుడిని తొలగించడానికి సీఎంకు లేఖ, తన ప్రతిష్టను చేచేతులా దిగజార్చుకున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి. స్థాయి, హుందా, హోదా మరిచి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీసీసీ అధ్యక్షుడిని మార్పించి కసి తీర్చుకుంటారా, లేక తన అనుచరుడికి ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇప్పించుకుని బెట్టుని నిలబెట్టుకుంటారో చూడాలి.